నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత్, మార్క్ఫెడ్ లోక బాపు రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు వాస్తవంగా కూడా ఎవరైనా పార్టీని వీడాలని ఎవరు కూడా భావించాం. వాస్తవంగా సఫికేషన్ 20 మాసాలు ఏదైతుందో నేను నిజంగా కూడా నేను అంటే మానసికంగా నేను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు క్షోభచ్చు. ఇలా కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతో నిన్నే చెప్పాను నేను బహిరంగ సభలో. కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతే నాకు చేతులు ఇచ్చిండ్రు, నన్ను హక్కును చేర్చుకోవాలని చెప్పంటారు, నా హక్కును చేర్చుకోవాలని చెప్పంటారు. నా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కల్పించి నా ప్రజా జీవితానికి ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డదంటారు. నా ప్రజా జీవితానికి ఏదైతుందో ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డని చెప్పంటారు. ఇది ఏకైక లక్ష్యం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం. దాని కేసీఆర్ గారి యొక్క సారథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే మనందరి యొక్క కర్తవ్యం నెరవేరుతుందనే ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు, పదవి లేకుండా ఒక ఏడాది కూడా ఉండలేకపోయారా జీవన్ రెడ్డి అంటే నా అసలు నేను చెప్పిన నా రాజకీయ జీవితం తెలిసి పుస్తకం. నేను 94కి వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నాను. 94కి వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నా. 2014 నుంచి ఏదైతుందో 23 దాకా పదవి లేకుండా ఎన్నో పదవి కాదు. శాసన మండలి సభ్యత్వం కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నాకు అవకాశం వచ్చింది. నాకు నిజంగానే పదవి కావాలని కోరుకున్నట్టయితే ఇప్పుడే చెప్పాను నేను, నాకు పార్టీ ప్లాన్ చట్టం కూడా అడ్డు లేకుండే. 2019లో ఏకైక శాసన మండలి సభ్యుని కాబట్టి నాకు పదవి లేకుండా కూడా పార్టీ ప్లాన్ చట్టం నాకు అడ్డు లేకుండే. వీళ్ళు పదవి కాదు, వాళ్ళకి పదవి వస్తలేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఏది చెప్తుందో నాకు పోరాట లక్ష్యం అని చెప్పడం, వీళ్ళ ప్రజాక్షేత్రం లోపల ఏదైతే ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసేటువంటి ఒక బాధ్యత అని చెప్పంటున్నా. ఇది పదవి కాదు. అందరం కూడా మేము 2 ఏళ్ళు రోడ్ల మీద ఉండాలి. పదవుల కోసం వెంపర్లాడేది రేవంత్ రెడ్డి. ఆయన ఎవరు వేం నరేంద్ర రెడ్డి ఏం సేవ చేసిందే కాంగ్రెస్ పార్టీకి? వేం నరేంద్ర రెడ్డి ఆయన అతడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసిండని చెప్పంటున్నాను. ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి ఒక వ్యక్తిగత సహాయకుడు. అది 63,000 పెరిగింది, 59 రోడ్డు పెరిగింది అంటే దానికి ఎవడు బాధ్యుడే? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిందంటే ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? ఇక ఈయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తున్నాడు. నీ మహబూబ్నగర్ ఓడగొట్టు, మహబూబ్ శాసనమండలి ఓడిపోయింది అన్న అంటే శాసనమండలి ఓడిపోయింది. మహబూబ్నగర్లో చేవల్ ఓడిపోయింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈయన ప్రాతినిధ్యం వహించిండు, ఒక్క సీటుకి వెళ్ళాడు. మల్కాజ్గిరిలో ఈయన పార్లమెంటే ప్రాతినిధ్యం వహించినాడు ఏదైతున్నదో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు అంటున్నా. పార్లమెంట్ గెలవలే. ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు. ఎంత నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనం తప్ప నీకేముంది అని చెప్పి అంటున్నాను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనం తప్ప ఏముందని చెప్పి అంటున్నాను. తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇస్తుందో కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పండి. అందరం కూడా కోరుకునేది కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఒక మా బీఆర్ఎస్ నుండే కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజల నానుడు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలని చెప్పని రాష్ట్ర ప్రజానికే కోరుకుంటున్నాయని చెప్పి అంటున్నాను. ఉంటావు 2 ఏళ్ళు, నువ్వు ఉంటావు, నీ ఎవరితో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేమైందో తెలియదు. ఒక సెల్లెదాకా ఈయన ఉంటా అని చెప్పి అనుకుంటుండు.
అనుకుంటూ నేను క్వశ్చన్ దాకా ఉంటా అని చెప్పాను. కానీ అధిష్టానం గమనిస్తుంది. ఇది ఇప్పుడే పోయేది బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతాడని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్ ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉన్నది. 66 స్థానాలు ఉన్నాయి. నీకు ఎందుకే మళ్ళీ ఇంకా కొత్త సభ్యులు? నీ సభ్యుల నీకు నమ్మకం లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో ప్రెషర్ టాక్టిక్స్ నీకంటూ కుంపటి ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి ఏదైతుందో కనీసం నిన్నటి సభ కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల సభ అని చెప్పి జగిత్యాలకి పరిమితం కాదు. వాస్తవం నేను సభ దీని అంత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి అభిమానులు ఎవరు ఊహించిన దానికంటే ఏదైతుందో పెద్ద ఎత్తున ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం మొత్తం టీవీల ముందు కూర్చున్నారే.